పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాబాగూడ ప్రాంతంలో ఎంఆర్పిఎస్ మీటింగ్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. మరి ఈరోజు షామర్పేట్ మండల్ బాబాగూడ గ్రామం. మరి ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మరి 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు చేస్తున్నటువంటి వర్గీకరణ పోరాటంలో మరి ఎంతోమంది అమరులైపోయారు. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరి అన్నకు పద్మశ్రీ రావడం, అదేవిధంగా ఈ యొక్క దండోర ఉద్యమం ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో జూలై 7, 1994లో 10 మందితో ప్రారంభమైన ఈ యొక్క దండోర ఉద్యమం నేడు అంచెలంచెలుగా భారతదేశం శాసించే స్థాయికి ఎదిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్న మరి తిప్పారం లక్ష్మణ గారు ఇన్ఛార్జి, అదేవిధంగా అన్న కేశపాక రామచందర్ సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు, జిల్లా ఇన్ఛార్జ్, జాతీయ నాయకులు, అదేవిధంగా మరి మండల్ సీనియర్ నాయకులు అన్న పెద్దస్వామి, చిన్నస్వామి, మరి చంద్రశేఖర్, అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు పంగ ప్రవీణ్ కుమార్ గారు, మరి కృష్ణ, అందరు కూడా పాల్గొనడం జరిగింది. విషయం ఏంటంటే 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 31 సంవత్సరములకు అడుగుపెడుతున్న తరుణంలో ఏదైతే వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిందో అన్న ఆ రోజు క్లియర్గా ఈ యొక్క వర్గీకరణ మరి అమరులకి అంకితం అని చెప్పడం, మరి అదేవిధంగా 37వ తారీఖున మరి కొత్త కమిటీలు ఆ లోగ వేసుకొని ఆ రోజు ప్రతి గ్రామంలో మరి దండోరా జెండలు ఘనంగా ఎగిరేయాలని చెప్పి పిలుపునివ్వడం, మరి ఏ జరిగిన అన్న ఆదేశాల మేరకు మరి ప్రతి గ్రామంలో కూడా 7వ తారీఖు లోపల కొత్త కమిటీలు నిర్మించుకొని 7వ తారీఖు రోజు భారీ ఎత్తున ఏ ప్రభుత్వాలు కూడా చేయని విధంగా మరి ఆ రోజు ఈ యొక్క జెండా కార్యక్రమం జరుగుతుందని చెప్పి చెప్తూ మరి కొత్త కమిటీలను కూడా ఆ లోపల కమిటీలు పూర్తి చేయడానికి ఈ కమిటీ నిర్మించారు. జోహార్ వర్గీకరణ పోరాటంలో అమరులైన అమర వీరులకు వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. అన్న, నా పేరు కేశపాక రామచంద్ర మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు, ఎంఎస్పి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాగా కొనసాగుతున్నటువంటి నేను ఈరోజు ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం వల్ల సాధించుకున్న ఎస్సీ వర్గీకరణను సోదరులు జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఆ ఫలాలు జాతికి అందాలంటే మళ్ళా సంస్థాగత నిర్మాణం ముఖ్యమని చెప్పినటువంటి జాతి నేత ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మరొక్కసారి యువత ఒకరోజు కులం పేరుతో చెప్పుకొని చిగ్గుపడినటువంటి మాదిగ జాతి ఈరోజు భారతదేశ ప్రధాన పౌరులైనటువంటి రాష్ట్రపతి చేత పద్మశ్రీ అవార్డు అందుకొని వచ్చినటువంటి మన నేత, మన గౌరవ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని యువతను పిలుపునిస్తూ మరి ఈ జిల్లాలో వాస్తవంగా ఎవరో జెండాలు మోసడం, ఎవరికో జిందాబాదులు కొట్టడం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి మాదిగ జాతి అంతా కూడా ఈరోజు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఆ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, ఆ ఉద్యమంలో నిర్మాణంలో మీ పాత్ర ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రామాల్లో ఉన్నటువంటి యువతను పిలుపునిస్తూ మరి ముఖ్యంగా రేపు 31వ తారీఖు, రేపు 31 సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7వ తారీఖు నాడు మహానేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి బర్త్డే సందర్భంగా ఒకప్పుడు ఈ సమాజం మనలకు దగ్గరకు వస్తే కూడా ఏదో చిన్న చూపు చూపినటువంటి సమాజం, ఆ సమాజంలో మన జాతికే ఒక వన్నె తెచ్చినటువంటి నాయకుడు, మన జాతికే ఈరోజు వ్యక్తిగా అన్నకు పద్మశ్రీ వచ్చినా కూడా మాదిగ జాతికే వచ్చినట్టుగా అందరం కూడా ఎంతో ఎదురుస్తున్న సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రాలలో మరి ఆ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలంటే ముందు నిర్మాణం జరగాలి. కాబట్టి ఆ నిర్మాణం ప్రతి గ్రామంలో జరిగే విధంగా దానికి జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి అన్న సీనియర్ నాయకులు తిప్పారం లక్ష్మణ మాదిగ గారు జాతీయ నాయకులకు ఇచ్చేయడం జరిగింది. మరి ఈ జిల్లా నుంచి అన్ని తానై ముందుకు నడిపిస్తున్నటువంటి జాతీయ కళామండలి అధ్యక్షుడు అన్న ఎన్వై అశోకర్ కానీ, మరి తమ్ముడు జిల్లా అధ్యక్షుడు పంగ ప్రణయ్ కానీ, మరి ఇక్కడ పెద్దస్వామి అన్న, చిన్నస్వామి అన్న, మరి తమ్ముడు శేఖర్, కృష్ణ, మరి గ్రామంలో ఇప్పుడిప్పుడే ఇచ్చేసినటువంటి తమ్ముడు సాయి, మరి పెద్దలందరూ కూడా వాళ్ళ పేరు తెలియకుండా కూడా మీరందరూ కూడా శివన్న, మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జాతీయ ఉద్యమంలో భాగస్వాములై మరి ఇప్పుడే మెడ్చల్ నుంచి చేసేటువంటి రామకృష్ణ కానీ
బాలచంద్ర అన్న కానీ కూడా ఈ నిర్మాణం వైపు మేము కూడా భాగస్వాములుగా తిరుగుతూ ఉన్నారు. మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ జాతి నిర్మాణం అయితేనే మనకందరికీ ఆ పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములై మన పిల్లలందరూ కూడా నిర్మాణం వైపు అడుగులేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఒక ధన్యవాదాలు చేసుకుంటూ వర్ధిల్లాలి మాన్య శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుండి ఒక సుదీర్ఘ పోరాటం జరిపినాం. ఆ పోరాటంలో ఎన్నో ఒడిదడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు భరించి కూడా ఉద్యమాన్ని నడిపిన మందాకృష్ణ గారికి ఈ మీడియా ద్వారా ప్రత్యేకమైన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణతో పాటు మా జాతిని గౌరవించి, మా పోరాటాలను గౌరవించి అన్నకు పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి, అమిత్ షా గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా జాతిని భారతదేశ స్థాయిలో గౌరవించిన చరిత్ర ఉన్నది కాబట్టి మేము వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మాది కూడా ఉంది. కాబట్టి మా బాధ్యతగా మేము వాళ్ళను అభినందించడం కూడా జరుగుతుంది. రెండవది ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఈ 30 సంవత్సరాలలో మాదిగలు, మాదిగ ఉపకులతో పాటు సమాజానికి అనేకమైన మేలు చేయడం జరిగింది. కృష్ణమాదిగ నాయకత్వంలో ఒక వినూతమైన పోరాటాలు చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీలకు లేని ఆలోచన, ఏ విప్లవ పార్టీలకు లేని ఆలోచన, ఏ కుల సంఘాలకు లేని ఆలోచనతోని ఆలోచనలు కొత్త కొరవడిని సృష్టించిన చరిత్ర ఎంఆర్పిఎస్కు ఉందని నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగింది. దాన్ని సాంకేతిక లోపాల వల్ల దాన్ని కొట్టివేయడం జరిగింది. అప్పుడు జరిగిన కార్యక్రమాల పరిస్థితులలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ పోరాటం జరిగింది. కృష్ణమాది గారు 6 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో జగ్జీవనం సెంటర్లో 48 గంటలు దిగ్బంధం చేసి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ సాధించి పెట్టిన ఘనత ఇవాళ మందకృష్ణమాదికే దక్కిందని కూడా మేము అందరూ చేస్తున్నాం. దాంతోపాటు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, గుండె జబ్బుల పిల్లల ఉద్యమం నడిపినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక గ్రామాలు, మండలాలు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి మొత్తం డోర్ టు డోర్ గవర్నమెంట్ ఎట్లయితే సర్వే చేసిన దానికి ఎక్కువ ఎంఆర్పిఎస్ నాయకత్వం సర్వే చేసి వందలాది మందిని హైదరాబాద్ దిగ్బంధం చేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితోని తాడోపేడ తేల్చుకున్న క్రమంలోనే రాజశేఖర రెడ్డి మా ఉద్యమాన్ని గౌరవించి, గుర్తించి ఆయన గుండె జబ్బుల పిల్లలను ఆపరేషన్లు చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం, దాని తదనంతరం గుండె జబ్బుల పిల్లలనే ఆరోగ్యశ్రీ పథకం కూడా తీసుకురావడం జరిగిందని మీ అందరినీ గుర్తు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలకు సమాజంలో ఎంతమందికి అయితే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందంటే ఇవాళ ఎంఆర్పిఎస్ మందకృష్ణమాదిగ నాయకత్వ పోరాట ఫలితం అని చెప్పేసి కూడా మేము దాన్ని గుర్తు చేస్తున్నాం. రెండోది వృద్ధులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ, అనేకమైన ఒంటరి మహిళలు కానీ ఎన్టీ రామారావు 50 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు 75 రూపాయలు ఇస్తే కృష్ణమాదిగ నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాటం ఏర్పాటు చేసి, వృద్ధుల హక్కుల పోరాటం చేసి, వికలాంగుల పోరాటం సంఘాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేసి ఉప్పల్లో పెద్ద బహిరంగ సభ జరిపి ఆ బహిరంగ సభ అన్ని పార్టీలను పిలిచి అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో ఈ డిమాండ్ను పెట్టించి ఒక సుదీర్ఘ పోరాటం చేసి ఇవాళ వికలాంగులకు, ప్రతి వికలాంగులకు, వృద్ధులు, వితంతులకు ఇవాళ 2016లో వచ్చున్నాయి అంటే ఇవాళ మందకృష్ణమాదిగ ఉద్యమం వల్ల అని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. రెండోది ఏంది, ఇవాళ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు, వాటి విధంగా ఇవాళ ప్రియాంక రెడ్డి చచ్చిపోయినప్పుడు అగ్రకులాలకు న్యాయమా, అణగారిన వర్గాల మహిళలకు న్యాయం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని హైదరాబాద్లో ఒక పెద్ద చంద్ర పార్కులో పెద్ద సభ నిర్వహించి దాన్ని ప్రియాంక రెడ్డి కన్నా ముందు ఒక బీసీ మహిళ అత్యాచారానికి హత్యకు గురైంది. తర్వాత కూడా టేక్ లక్ష్మి అని చెప్పేసి మంచిర్యాలలో ఒక బుడిగ దంగాల అమ్మాయి కూడా అదైంది. ఆమె కన్నా ముందు జరిగినాయి, ఆమె కన్నా తర్వాత జరిగినాయి. కానీ అక్కడ ముందు జరిగిన దానికి, తర్వాత జరిగిన దానికి ఎక్కడ కూడా ప్రభుత్వాలు స్పందించలేదు. అదేంది, ఎందుకు ఈ జిల్లాలోనే ఆజిపూర్లో ఓ రెడ్డి ఉంటాడు, 4 అమ్మాయిలను హత్య చేసి వాళ్ళని బాయిలేసిన సంఘటనలు ఉన్నాయి యాదాద్రి జిల్లాలో. ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్న ప్రభుత్వాలు రెడ్లకు జరిగినప్పుడే, వెలుమలకు జరిగినప్పుడే, అగ్రకులాలు జరిగినప్పుడే వాళ్ళు స్పందించి
కేసులు పెట్టి జైలు పంపించి అవసరం వస్తే రకరకాల ఇబ్బంది పెట్టిన చరిత్రను మందకృష్ణ తిరగడం కూడా జరిగింది. ఆ పోరాటంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ మహిళలకు కాదు, సమాజంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఎక్కడ అత్యాచారం జరిగినా దాని మీద ఒక సుదీర్ఘ పోరాటం నడిపితే ఇవాళ 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవాళ రావడం జరిగింది. అత్యాచారాలు జరిగినప్పుడు ఎంబటే 3 నెలల లోపటే దాన్ని కేసు పెట్టాలి, విచారణ జరపాలి, దోషులకు శిక్ష పడే విధంగా ఇవాళ చట్టం వచ్చిందంటే ఇవాళ మందకృష్ణ మాదిగ కూడా మనం చెప్పక తప్పదని కూడా మీ అందరినీ గుర్తు చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇప్పటికే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, పూర్తి స్థాయి నిర్మాణం లేకున్నా రేపటి నుంచే నిర్మాణం చేపట్టి 18 గ్రామాలలో గ్రామ కమిటీలు వేయాలి, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల గ్రామ కమిటీలు వేయాలి, దాంతోపాటు గద్దెలు కట్టాలి, సభలు సమావేశాలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాటు చేసి విజయవంతం చేసి జాతికి మనకి ఇచ్చిన ఈ సమాజం ఇచ్చిన గౌరవాన్ని మనం తిరిగి వాళ్ళను గౌరవించవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి మన అధినేత కృష్ణమాదిగ పిలిపించిండు. ఆ పిలుపుని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా, ఆయన ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనందరం కలిసి పనిచేసి ఈ గ్రామాలలో కానీ ఈ మండలాలలో కానీ ఈ జిల్లాకు ఒక ప్రత్యేక గౌరవం తెచ్చే విధంగా మనం వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఉద్యమాల సూర్యుడు ఉదయించే అగ్నికిరీటం అన్న కృష్ణమాదిగ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగని గని. కాబట్టి మాదిగ జాతి ముద్దు బిడ్డడే మంద కృష్ణన్న, మన బోరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న. మాదిగ జాతి ముద్దు బిడ్డడే మంద కృష్ణన్న, మన బోరు మాదిగ జాతి ముద్దు బిడ్డడే మంద కృష్ణన్న, మన బోరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న. మాదిగ జాతి ముద్దు బిడ్డడే మంద కృష్ణన్న, మన బోరు గల్లు ప్రకాశం జిల్లాలోన ఈదుమూడి గ్రామములోన, ప్రకాశం జిల్లాలోన ప్రకాశం జిల్లాలోన ఈదుమూడి గ్రామములోన, దండోరేసిండే డప్పుల మోతై మోగిండే, దండోరేసిండే డప్పుల మోతై మోగిండే, దండోరేసిండే డప్పుల మోతై మోగిండే, దండోరేసిండే డప్పుల మోతై మోగిండే. మాదిగ జాతి ముద్దు బిడ్డడే మంద కృష్ణన్న, మన బోరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న. మాదిగ జాతి ముద్దు బిడ్డడే మంద కృష్ణన్న, మన బోరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న. ఈ విధంగా జూలై 7వ తారీఖున ప్రతి గ్రామంలో దండోరా జెండలు ఎగురవేస్తూ అమరవీరులకు జోహార్ చెప్తూ గౌరవ పద్మశ్రీ అన్న మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల అనుసారం మరి కమిటీలు వేయడం జరుగుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీడియా ప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాలకు కూడా దండోరా కళాభివందనాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ దండోరా ఉద్యమంలో అమరులైన అమర వీరులకు. నా పేరు పంగ ప్రణయ్ మాదిగ, ఎంఆర్పిఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిని. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో జరిగితే 30 ఏండ్ల పోరాట ఫలితమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకున్నాం. మాదిగ అమరవీరుల ఆశయ సాధననే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకున్న తర్వాత పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఆ విజయాన్ని ఈ మాదిగ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాదిగ అమరవీరులకే అంకితం చేసినటువంటి గొప్ప మానవతావాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న. 30 ఏండ్లు సమాజం కోసం ఒకవైపు పోరాటం, 30 ఏండ్లు సుదీర్ఘంగా జాతి హక్కుల కోసం ఒకవైపు పోరాటం నడుపుతూనే జాతి హక్కులు సాధించిండు. ఇదే 30 ఏండ్ల కాలంలో జాతికి హక్కులతో పాటు సమాజంలో అనేక సంక్షేమ పథకాలు రావడానికి సుదీర్ఘమైన పోరాటం నడిపి ఆ పథకాలను సాధించి పెట్టినటువంటి గొప్ప మానవతావాది సబ్బండ జాతుల నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న. ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకుంటే వికలాంగులకు హక్కుల వరకు, వికలాంగుల హక్కుల నుంచి మొదలుకుంటే వాళ్ళకు పెన్షన్ల వరకు, వాళ్ళ పెన్షన్ల నుంచి మొదలుకుంటే ఆకలి కేకల పోరు యాత్రతోని సుదీర్ఘంగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి 6 కిలోల బియ్యం సంక్షేమ పథకం కింద సాధించి పెట్టినటువంటి గొప్ప నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న.
పేరుకే కుల సంఘం అయినప్పటికీ కూడా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉండబడే పేదలకు కూడా వాళ్ళ హక్కులు సాధించి పెట్టాలి, వాళ్ళకి సంక్షేమ పథకాలు సాధించి పెట్టాలని చెప్పి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకున్నా, ఏ రాజకీయ పదవులు లేకున్నా, చివరాఖరికి ఒక వార్డు మెంబర్ కాకున్నా కానీ ఈ సమాజంలో ముఖ్యమంత్రులను శాసించి మరి పేదలకు పథకాలు సాధించి పెట్టినటువంటి గొప్ప నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న. మరి 30 ఏళ్ళు రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకొని మాదిగ జాతితో పాటు 59 ఉపకులాలకు 100 ఏళ్ల భవిష్యత్తును నిర్మించి ఆ 100 ఏళ్ల భవిష్యత్తును మళ్ళీ ఏ విధంగా జాతి ఉపయోగించుకొని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మళ్ళీ సంస్థాగత నిర్మాణం పేరుతోని మరి ఇప్పుడు మేడ్చల్ జిల్లాలోనే చూసుకుంటే మేడ్చల్ జిల్లాలో ఎంఆర్పిఎస్ నుంచి జాతీయ నాయకులు ఉన్నారు. ఒకవైపు కళామండలి అధ్యక్షులుగా ఎన్వై అశోక్ మాదిగ అన్న గారు ఉన్నారు. ఎంఎస్పి జిల్లా అధ్యక్షులుగా జాతీయ నాయకులు కేశపక రామచంద్ర మాదిగ అన్న గారు ఉన్నారు. అలాగే జిల్లాకి జాతీయ నాయకులుగా వచ్చినటువంటి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్న గారు ఉన్నారు. ఈ జిల్లా పరిధిలో కూడా సంస్థాగత పరంగా నిర్మాణం చేసి ఆ నిర్మాణంలో ఎక్కువ శాతం మాదిగ యువకులను భాగస్వామ్యం చేయాలని చెప్పి కృష్ణన్న పిలిపి ఇవ్వడంతో మళ్ళీ గ్రామాలు తిరుగుకుంటూ మండల కేంద్రాలు తిరుగుకుంటూ మాదిగ యువతను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. మరి ఈ ఉద్యమం ఇప్పుడు దేని వైపు అంటే చదువుకున్న వాళ్ళను ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకోవడం వైపు, చదువుకుంటున్న విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, అలాగే విద్య, ఉపాధి, వైద్యం అన్ని రంగాల్లో మరి రిజర్వేషన్లు సాధించుకున్న రిజర్వేషన్లు ఉపయోగించుకునే కాడ జాతి సన్నద్ధం కాకపోతే మళ్ళీ సమాజంలో మనకు తలవంపులు వస్తాయని చెప్పి మందాకృష్ణ మాదిగ అన్న గారు చెప్పడంతోనే మరి సమాజంలో ఇప్పటికే మనం ఆత్మగౌరవం సాధించుకున్న వారిగా, హక్కులు సాధించుకున్న వారిగా, తర్వాత ఈ హక్కులను ఏ విధంగా వినియోగించుకున్న తర్వాత మన జాతి ఏ వైపు రాజ్యాధికారం దిశగా పోవాలని చెప్పి మందాకృష్ణ మాదిగ అన్న గారు మళ్ళీ ఒక ప్రణాళిక రచిస్తున్నారు. ఆ ప్రణాళికలను గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అమలు చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ మేమందరం గ్రామాల్లో తిరుగుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ షామీర్పేట్ మండలంలో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ సమావేశం అనంతరం మరి రానున్న వారం రోజుల్లో పూర్తిస్థాయి గ్రామ కమిటీలు కంప్లీట్ చేసుకొని మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని మండలాల్లో కూడా మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. సుదీర్ఘంగా అంతిమంగా కృష్ణన్న నిర్ణయాన్ని ఈ జిల్లాలో క్రియాశీలక పాత్ర జాతిని పోషించే విధంగా సన్నద్ధం చేయడానికే మేమందరం శ్రమిస్తున్నామని, కృష్ణన్న నాయకత్వంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్న తీసుకున్న కార్యాచరణ ఏ విధమైనప్పటికీ కూడా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొలిటికల్స్, సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్లో మరి ఇప్పుడు రాణిస్తున్నటువంటి పొలిటికల్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 7న ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు అన్ని గ్రామాల్లో కూడా ఎంఆర్పిఎస్ జెండాలు ఎగరవేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ నాయకులు, ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు, అదేవిధంగా మండల స్థాయిలో మండల కమిటీలు ఏర్పాటు చేసి అదేవిధంగా పల్లె పల్లెకు ఎంఆర్పిఎస్ జెండాను తీసుకెళ్లి మందకృష్ణ మాదిగన్న చేసినటువంటి సేవలకు గాను ప్రజలందరికీ వివరించడం కోసం ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాల్లో భాగంగా మందకృష్ణన్న చేసినట్టు గత 30 సంవత్సరాలుగా చేసినటువంటి సేవల గురించి ఎంఆర్పిఎస్ నాయకులు కొనియాడారు ఈ సమావేశంలో. అదేవిధంగా ఈ సమావేశంలో వారు ప్రధానంగా అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పేసి నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.